చర్లపల్లి రైల్వే ట్రాక్ పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతిరెడ్డి కేసు మిస్టరీ ఇంకా వేయలేదు. డిప్రెషన్ కారణంగా ఆమె ఈ సూసైడ్కు పాల్పడినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం అని పోలీసులు ప్రకటించారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు విజయశాంతిరెడ్డి కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్స్ను తనిఖీ చేశారు. ఆత్మహత్యకు ముందు వారం రోజుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. సో రైల్వే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుగా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అకౌంట్స్ అలాగే ఒక వారం రోజులు, ఆత్మహత్యకు ముందు వారం రోజుల కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏమైనా క్లూస్ లభించే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు? అప్డేట్స్ చెప్పండి. సరే, దాదాపు 10 రోజులు కావస్తున్నప్పటికీ కూడా విజయశాంతిరెడ్డి తన పిల్లల ఆత్మహత్య కేసులో ఎటువంటి లీడ్ దొరకలేదని జీఆర్పీ పోలీసులు అయితే చెప్తున్నారు. మొదట డిప్రెషన్ అనుకున్నప్పటికీ కూడా అందులో వాస్తవం లేదు అంటూ కూడా జీఆర్పీ పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటికి వరకు 30 మందికి పైగా కూడా విచారణ చేసి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందులో వాళ్ళ అన్నయ్య భార్య అలాగే తల్లిని, వీరు ముగ్గురు కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఎంతమందిని విచారించినప్పటికీ కూడా దీనికంటూ ఒక లీడ్ దొరకడం లేదని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే సిడిఆర్, ల్యాప్టాప్ అలాగే బ్యాంక్ అకౌంట్స్ వీటన్నిటి కూడా చెక్ చేస్తున్నారు. సిడిఆర్ ఆధారంగా గత వారం రోజులకు ఎవరెవరితో మాట్లాడింది, చనిపోయే ముందు వరకు ఎవరితో మాట్లాడారు, అంత ముందుకు 2 రోజుల పాటు, మొత్తంగా ఒక వారం రోజుల పాటు కూడా ఫోకస్ చేసి ఆ వారం రోజుల పాటు డేటాను కూడా బయటకు తీసి వారందరినీ కూడా విచారించారు. అలాగే తనతో సహా ఉద్యోగులు కూడా విచారించినప్పటికీ కూడా గత 15 రోజులుగా తను ఒంటరితనంగా ఫీల్ అవ్వడం కానీ డిప్రెషన్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఒకవేళ డిప్రెషన్గా ఒంటరితనంగా ఉన్నప్పటికీ తన పిల్లని ఎందుకు తీసుకుని వెళ్ళింది అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. దీంతో పూర్తిగా లోతుగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. 31వ తేదీ అర్ధరాత్రి శనివారం పూట ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. దాదాపు 100కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి విషయం తేలకపోవడంతో ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా నుంచి కూడా డిమాండ్ పెరుగుతూ వస్తుంది. దీని గురించి ఏదో ఒక లీడ్ దొరకకపోవడం ఏంటి, దేని కారణంగా మరణించింది, వారి పిల్లల్ని ఎందుకు తీసుకొని వెళ్ళింది అనే కోణంలో ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో పోలీసులు పూర్తిగా దీని గురించి లోతుగా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 2-3 రోజుల్లో మిషనరీ వీడుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి లీడ్ దొరకకపోవడంతో జీఆర్పీ పోలీసులు ఇంకా లోతుగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీని గురించి ఎటువంటి లీడ్ దొరకకపోవడంతో లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా జీఆర్పీ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు కాల్ డేటా ఆధారంగా అయితే ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో పూర్తిగా మరింత విశ్లేషణగా లోతుగా దర్యాప్తు చేసి ఈ మిస్టరీ వీడే అవకాశం ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. హరి, ఆల్రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.